వైసీపీ ప్రభుత్వం ఐసీయూలోకి నెట్టిన రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ఊపిరిపోసిందని తెలుగుదేశం ఎమ్మెల్యేలు అన్నారు. ప్రజలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బడ్జెట్ ఉందని కొనియాడారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై చర్చను ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. బడ్జెట్పై శాసనసభలో చర్చ సందర్భంగా గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకాలను కూటమి సభ్యులు ఎండగట్టారు. వైసీపీ పాలనలో ఎస్సీ ఎస్టీలకు కేటాయించాల్సిన నిధులను జగన్ పక్కదారి పట్టించారని చర్చను ప్రారంభించిన ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా దళితులనంటే వాళ్ళకి బడ్జెట్ లో చట్టపరంగా రావాల్సినటువంటి 18.3%, గిరిజనులు అయితే 5.76%, ఈ రాష్ట్రంలో సుమారు 26,000 కోట్ల రూపాయలు పూర్తిగా పక్కదారి పట్టించారు అధ్యక్ష. గడచిన 5 సంవత్సరాలు ఆర్థిక జీవన విధానాన్ని పూర్తిగా చంపేసినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మరలా వాళ్ళని ఊబిలో నుంచి బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల బాగోగుల్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు అటువంటి పరిస్థితుల నుంచి ఈ రూపొందించినటువంటి బడ్జెట్ ఈ రాష్ట్రంలో ప్రజలకి ఒక ఊపిరిపోస్తుంది అధ్యక్ష. శాసనసభలో బడ్జెట్పై చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల గత 5 ఏళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. న్యూజిలాండ్ ప్రధానితో జరిగిన ఆసక్తికర చర్చను పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సభలో పంచుకున్నారు. గత 5 సంవత్సరాలు మీరు చూసినట్లయితే అధ్యక్ష, ఎక్కడైనా భారతదేశంలో డ్రగ్స్ దొరికినాయి అంటే దానికి కేంద్ర బిందువు ఎక్కడ అనేది మూలాలు వెతికితే ఆంధ్రప్రదేశ్ ఉండేది అధ్యక్ష. మరి ఈ రోజు ఈ బడ్జెట్ లో క్రైమ్ డ్రగ్స్ నియంత్రణకు అనుగుణంగా రాజమహేంద్రవరంలో కొత్తగా పోలీస్ బెటాలియన్ మంజూరు చేయడంతో పాటు పోలీస్ శాఖకి 8,495 కోట్లు మంజూరు చేయడం అనేది ఒక శుభ పరిణామం అధ్యక్ష. పోయిన వారం జరిగిన సంఘటన ఈ సందర్భంగా నేను సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సార్. న్యూజిలాండ్ లోని తెలుగువారు ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న క్రిస్టోఫర్ లక్సన్ గారిని కలవటం జరిగింది. నేను మా బాపట్ల ఎమ్మెల్యే వర్మ గారు వెళ్ళినప్పుడు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే అక్కడ ప్రధానమంత్రి గారు చాలా అద్భుతంగా రియాక్ట్ అయ్యారు. ఆ ప్రధానమంత్రి గారు అంతకుముందు హిందుస్థాన్ లివర్ కంపెనీలో పనిచేసేటప్పుడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ డెలిగేషన్ లో వీరితో కలవటం, 1 గంట పైగా ఆయన ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి వాటి గురించి మాట్లాడిన విషయాలు ఆయన గుర్తు చేసుకుంటూ ఒక అద్భుతమైన డైనమిక్ లీడర్ మీకు ఉన్నాడని చెప్పి చెప్పడం జరిగింది. ఈ బడ్జెట్ లో ప్రథమ స్థానం వ్యవసాయ రంగానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2వ స్థానం పంచాయతీరాజ్ వ్యవస్థకి ఇవ్వడం జరిగింది. 3వ స్థానం ఎప్పుడు లేని విధంగా హెల్త్ బడ్జెట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాదాపు 18,000 కోట్ల రూపాయలు హెల్త్ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. దీనివలన గడిచిన ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఏదైతే వైద్య వ్యవస్థ వెనకడికి పోయిందో ఆ వ్యవస్థని బాగు చేసుకోవడానికి ఈ పిహెచ్సిలు కానీ, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ, ఏరియా హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా టీచింగ్ హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి మనకి వాళ్ళున్న బడ్జెట్ చాలా ఉపయోగపడుతుంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విమర్శించారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టివేశారన్నారు. దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలు కన్నీటితో మా నాయకుడి దగ్గరికి వచ్చి ఆ ప్రభుత్వంలో పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు, సంక్షేమానికి దూరమైనటువంటి పరిస్థితిని కన్నీటితో చెప్పుకున్నటువంటి ప్రతి వర్గం కన్నీరు తుడిచే విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ, ఎస్సీల కోసం సప్లాన్ నిధులు కానీ, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కానీ, సంక్షేమం కోసం పెట్టినటువంటి 18,497 కోట్లు కానీ, గత ప్రభుత్వం బడ్జెట్ కాగితాల వరకే పరిమితమైంది. ఆచరణలో అణగారిన వర్గాలని జీవన విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళని మళ్లీ పేదరికంలోకి నెట్టివేసే విధంగా గత ప్రభుత్వం బడ్జెట్ ఉంది. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఖచ్చితంగా దళితుల యొక్క జీవన విధానం మెరుగుపరిచే విధంగా, ఎస్సీ ఎస్టీ కాలనీలు మౌలిక వసతులు కల్పించే విధంగా ఉంది.